హలో అండి. నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సరే, ఈరోజు ఈవెంట్ స్పెషల్ ఏంటో వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఈ మధ్య ఈవెంట్స్ కంటిన్యూస్‌గా ఉండటం వల్ల సమ్మర్ వచ్చేసింది కదా! ఎండకి చచ్చిపోతున్నాము. ఎండంటే గుర్తొచ్చింది. బెజవాడ ఎండంత లేదు కానీ వైజాగ్‌లో కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ వల్ల హీట్ ఎక్కువ అనిపిస్తుంది బాడీకి. సో, సమ్మర్ వచ్చేసింది కదా! సమ్మర్ అనంగానే మన చిన్నప్పుడు చేసిన అల్లర్లు ఏమన్నా గుర్తున్నాయా మీకు? ఎగ్జామ్స్ అన్నీ అయిపోంగానే పేపర్స్ అన్నీ చింపేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి ఫుల్ ఎంజాయ్‌మెంట్‌లో ఉండేవాళ్ళం. మీరు ఆ డేస్‌ని మిస్ అవుతున్నారు కదా! నాకు కూడా తెలుసు. నేను కూడా మిస్ అవుతున్నా. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే కొబ్బరి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. సో, ప్రతి ఇంటికి అప్పట్లో ఒక కొబ్బరి చెట్టు ఉండేది. ఊరిలో ఉన్న అబ్బాయిని పిలిపించి కొబ్బరి బొండాలు కోపించి ఫస్ట్ కొబ్బరి నీళ్ళు తాగేవాళ్ళం. తర్వాత కరెక్ట్ టైం 1 అంటే 1కి ఆర్ 12కి రోటిలో నూరిన గోంగూర పచ్చడి, నెయ్యి వేసి అన్నం తిన్నాక పెరుగు అస్సలు మిస్ అవ్వను నేనైతే. మా అమ్మమ్మ చేతి వంట ఎంత బావుండేది. నేనైతే మా అమ్మమ్మ వంట చేసేటప్పుడు రోటి పక్కనే కూర్చొని, ఆ గోంగూర రుబ్బేటప్పుడు పచ్చడి మొత్తం రుబ్బేశాక లాస్ట్‌లో మిగిలిపోయిన పచ్చడిలో వేడి వేడి అన్నం కలిపి కొంచెం నెయ్యేసి నాకో ముద్ద, మా తమ్ముళ్ళకి ఒక ముద్ద తినిపించేది మా అమ్మమ్మ. ఇంక తినగానే అలా కూలర్ ముందు చల్లగా పడుకొని, అమ్మమ్మతో ముచ్చట్లు చెప్పుకుంటూ, సాయంత్రం అవ్వగానే మామిడికాయలు కట్ చేసిస్తే ఫుల్‌గా తినేసేవాళ్ళం. తర్వాత ఇంకా టీవీలో పాతకాలపు సాంగ్స్ వినేవాళ్ళం మా అమ్మమ్మతో పాటు. పాతకాలం మూవీస్ కూడా ఏఎన్నార్, ఎన్టీఆర్, బ్లాక్ అండ్ వైట్ మూవీస్ భలే సరదాగా అనిపించేది. ఎక్కువ నవ్వుకునేదాన్ని ఆ ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం. సరే, ఈరోజు ఈవెంట్ స్పెషల్ ఏంటో ఇంకా చెప్పలేదు కదా! అది బారసాల నామకరణానికి వచ్చాము. సో, వాళ్ళతో కలిసిపోవడం అనిపించింది. ఫుడ్ కూడా అందరికీ నచ్చిందంట. ఇంకా థ్యాంక్స్ అండి. మా మమ్మల్ని నమ్మి మహాలక్ష్మి క్యాటరింగ్స్‌కి ఈ ఆర్డర్ ఇచ్చినందుకు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్